పింఛన్ల పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అడుగు. ఒకేసారి పింఛన్లు తొలగిస్తే అది పెద్ద వివాదం అవుతుంది. గతంలో అట్లాంటి ఏదైతే 300 యూనిట్ల పవర్ ఇష్యూ ద్వారా వచ్చినటువంటి తెలుసు ప్రభుత్వానికి. అంటే అది జగన్ ప్రభుత్వం దాంట్లో రైట్ చేసిందే తెలుగుదేశం. కాబట్టి ఇప్పుడు దశల వారీగా ఇప్పటికే దాదాపు 2 లక్షలు 3 లక్షల పెన్షన్లు తొలగించారు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒకటి చొప్పున, లేదంటే కనుక ఏదైతే జిల్లాకి ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేస్తారు. అక్కడ ఈ దివ్యాంగుల పెన్షన్ అర్హులకే వస్తుందా, అలాగే పేదల పెన్షన్ అర్హులకే వస్తుందా అన్నటువంటిది ఫైనల్ చేస్తారు. అప్పుడు దాన్ని బట్టి అక్కడ అనర్హులు అనేటటువంటి నివేదికలు ఉంటే దాని ఆధారంగా ఏరివేత కార్యక్రమం ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు దాంట్లో కొంతమంది ఏంటి పింఛన్లు తీసుకునేటటువంటి వాళ్ళల్లో పక్కా ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు ఇట్లాంటివి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు ఒక పర్సన్ పేరు మీదన ఒక 50 లక్షలు 60 లక్షల ఫ్లాట్ ఉంటుంది. యాజ్ పర్ నామ్స్ అనర్హులు. కానీ తనకి వేరే అండా లేకపోతే వాళ్ళ బిడ్డలు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ ఉంటారు. వాళ్ళు 10,000 15,000 పంపిస్తారు. కానీ ఇక్కడ ఆ 10-15 వేలకి తోడు ఇది తమ సంపాదన అని భావిస్తున్నారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇట్లాంటివి. ఇప్పుడు అందులో అంగవైకల్యంలో పెద్దగా వైకల్యం లేకపోయినా, అంటే పారామీటర్స్ ప్రకారం వైకల్యం లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు, అట్లాగే ధనవంతులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు, వాస్తవాలు కూడా ఉన్నాయి. ఓ 10%, 20%, 30% అట్లాగా ఉంటాయి. వాటికి సంబంధించి ఏం చెయ్యాలి అన్నటువంటి దానికి ముందుగా ఇదిగో ఇట్లా తేడా జరిగింది అన్నటువంటి దాన్ని బయట పెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. పింఛన్ల రివ్యూ ప్రారంభం కాబోతోంది.